హాయ్ అండి, ఇది మా టెర్రస్ గార్డెన్ పైన అండి 2 డేస్ నుంచి బాగా ఎండ వస్తుందండి. ఇక చెట్లు చూడండి ఎలా వల్లిపోయాయో. ఇంకా వాటర్ వేస్తున్నామండి. ఇంకా నేను బకెట్తో వేద్దాం అనుకున్నాను, కానీ చాలా అదైపోయాయి ఇంకా చెట్లు. అందుకని పైప్ వేసేసి ఇంకా కనెక్షన్ అలా పెట్టేసుకున్నామండి, ఇది మొక్కల కోసమని. ఇంకా అది ఎలా పెట్టేసుకున్నాము, ఇంకా అది పైప్తోనే అలా వాటర్ వేసేసుకున్నామండి. ఇంక ఇదేమో టబ్బులలో ఇది ఉల్లినారలా మొలిసిందండి. దీంట్లో గడ్డి ఎక్కువ ఉంది. ఇంకా దాన్ని అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. దీంట్లో తులసి మొక్కలు కూడా వాళ్ళమండి రెంట్కున్నప్పుడు. అప్పుడు ఒక 5 years బ్యాక్ అప్పుడు తులసి మొక్కలు అయితే ఇక్కడ ఉండకపోయేది, ఇంకా కొనుక్కొచ్చుకునే వాళ్ళము తులసి కోటలో పెట్టడానికి. ఇప్పుడైతే ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్కటి అలా మొలుస్తుంది అండి. ఇంకా అదే చెప్తుండ్రు, ఇదంతా వేరే దగ్గర అట్లా పెట్టేసుకుందాం తులసి మొక్కలు అని చెప్పేస్తుండ్రు. ఇంకా ఇదంతా ఉల్లినారు మేము సెట్ చేస్తుంటే కొన్ని ఊడిపోయాయి, కొన్ని బాబు కూడా బీకాడండి. ఇంకా అదే టబ్బులలో సెట్ చేస్తూ ఉన్నాడండి. ఇదే టబ్బులో పెట్టేసుకుంటున్నాం, చూడాలి ఎలా వస్తాయో. బాగానే వస్తాయండి. కొన్ని సెట్ చేసాం, కొన్ని ఏమో వేరే దాంట్లో అలా పెట్టేసుకున్నామండి ఉల్లినారు. ఇక్కడ నుంచి పైనుంచి ఎలా కనబడుతుంది కదండి, అదే మా గార్డెన్ అండి. ఇంకా అక్కడ మేము కొన్ని కూరగాయలు కూడా పెట్టాము. ఇంకా ఇది ఒక మాది పైన టెర్రస్ గార్డెన్ అండి. ఈ పక్కకి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, అందులో మేము కూరగాయలు పెట్టామండి. చూడండి అక్కడ కనబడుతుంది కదా అది. ఇంకా మొత్తానికైతే ఇలా సెట్ చేసుకున్నామండి ఉల్లినారైతే. ఇంకా కొన్ని టబ్బులు కూడా క్లీన్ చేసేసుకున్నామండి. దాంట్లో బీర సీడ్స్, కాకర సీడ్స్, సోరకాయ అట్లా పెడదామని కొన్ని ఒక 3 టబ్బులు అట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. దాంట్లో వేయకముందే తోటకూర సీడ్స్ అలా వచ్చేసాయండి. అంటే అవి గింజలు అట్లా పడి దాంట్లో వచ్చేస్తున్నాయి అనుకుంటా. ఇంకా అందుకనే ఎటు సోరకాయ, బీరకాయ అలా పెడదామనేసి అనుకుంటున్నాము. ఇంకా బీర సీడ్స్ అయితే వేస్తున్నామండి ఈ టబ్బులలో. ఇంక ఇటు తీగ పారనికి ఇంకా తీగ అలా సెట్ చేసుకున్నామండి పైన. అందుకే ఇక్కడ తీగ పారే సీడ్స్ అలా వేస్తున్నాము. ఇంకా దేంట్లో ఇలా చుట్టూరంగా అయితే సీడ్స్ అలా పెట్టాము, బీర సీడ్స్. ఇంకొక దాంట్లో ఏమో కాకరకాయ సీడ్స్ పెట్టామండి. ఇంకా ఇలా పెట్టేసుకొని వాటర్ చల్లుకోవడమే అండి. ఇంకా నేను వర్షం పడుతుంది కదా అనేసి వాటర్ ఏం వేయలేదు, ముందే వాటర్ వేసేసుకొని సీడ్స్ అలా పెట్టేసుకున్నానండి. దీంట్లో కాకర సీడ్స్ అలా వేసాను. ఇంకా దీంట్లో ఇట్లా మట్టి లూజ్ చేసుకొని ఇంకా కాకరకాయ సీడ్స్ అలా వేసుకోవడమే అండి. ఇంకా ఇందులో అయితే కాకర సీడ్స్ అలా వేసాం కదా అండి, ఒక 4-5 డేస్లోనే మొలకలు వచ్చేస్తాయండి. ఇంకా బాబు నేను పెడతా అనేసి ఇలా మొత్తం మట్టితోనే ఆడేసాడండి. మొత్తం ఫ్లోర్ అంతా మట్టి పడేసాడు. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు. ఇంకా అలా మొత్తము ఇంకా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇగో చూడండి ఇట్లా ఆడేసాడు మట్టితో. మొత్తం టెర్రస్ గార్డెన్ పైన మొత్తం మట్టి ఇలా పడేసిందండి. ఇంకా ఇది వర్షం పడితే రెడ్గా అయిపోతుంది మొత్తం, అందుకనేసి ఇంకా క్లీన్ చేసి వాటర్ వేసేసుకుంటే మొక్కలకి బాగుంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి మన టెర్రస్ గార్డెన్, లేకపోతే ఇలా మొత్తం చెత్తగా అయిపోతుంది. ఇంకా అందుకని ఇలా మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా చెత్త చేత ఫైనల్గా అయితే ఇలా అయిపోయిందండి క్లీన్ చేసినాక మా టెర్రస్ గార్డెన్. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి.